ఎక్కడి నుంచి వచ్చారు? ఏ డిపార్ట్మెంట్లో ప్రస్తుతం వర్క్ చేస్తున్నారు మీరు? మాది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా. ప్రస్తుతం మా మండలము అమన్గల్ మండలము. అయితే అది దాన్ని రంగారెడ్డిలో కలపడం జరిగింది. అయితే 317 జీవో అలొకేషన్ చేసేటప్పుడు ఈ స్థానికత అనేది పరిగణలోకి తీసుకుపోవడం వల్ల అయితే కొత్త జిల్లాలు చేసేటప్పుడు ఏం చేసిందంటే పాత ఉమ్మడి జిల్లాల నుంచి 10 మండలాలు తీసుకొచ్చి రంగారెడ్డిలో కలిపింది. అలొకేషన్ చేసేటప్పుడు ఆ 10 మండలాల వాళ్ళకు 10 మండలాలు కలిపిరు కదా, ఎవరు అప్లై చేసుకోవాలనేది ఆప్షన్ ఇవ్వకుండా స్థానికత అనేది పరిగణలోకి తీసుకోకుండా ఇష్టారీతిన అలొకేషన్ చేయడం వల్ల స్థానికతను విస్మరించడం వల్ల ఈ మహబూబ్నగర్ నుంచే ఎక్కువ మంది బాధితులు ఉన్నారు. వాళ్ళు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా 3 సంవత్సరాల నుంచి ఆల్పెరగని పోరాటం చేస్తూ ఉన్నాము. ఇప్పుడు పాలమూరు బిడ్డగా ముఖ్యమంత్రి అవకాశం వచ్చింది కాబట్టి మొన్న మహబూబ్నగర్లో మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. పాలమూరుకి అవకాశం వచ్చింది కాబట్టి పాలమూరుకు ఏం చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. కాబట్టి రేవంత్ అన్న, పాలమూరు బిడ్డగా మేము అడుగుతా ఉన్నాము. పాలమూరుకి ఎక్కువ అన్యాయం జరిగింది, అది మీకు తెలుసు. ఎందుకంటే మాది కల్వకుర్తి అనేది పక్కన రేవంత్ రెడ్డి గారికి కోతవేటి దూరంలో ఉన్నటువంటి ఊరు. అలాగే అత్తగారు ఊరు కూడా మా పక్కనే ఉంటుంది. కాబట్టి మాకు న్యాయం చేయాలన్నా. పార్టీ ఏదైతే అధ్యక్షుడు గత తెలంగాణ అధ్యక్షుడు టీపీసీసీ అధ్యక్షుడు ఉన్న రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలోకి రాగానే 48 గంటల్లోని జీవో ఎత్తివేస్తామని మీకు ప్రధానంగా హామీ ఇవ్వడం జరిగింది. దాని తగ్గట్టు మీరు ఓట్లు కూడా వేయడం జరిగింది, ప్రధాన ఊరు కూడా తిరగడం జరిగింది. దాదాపు సంవత్సరం అవుతుంది మన 9వ తారీఖు వచ్చి. ఎట్లా చూడొచ్చు ప్రస్తుతం సమస్య మీపైన స్పందించకపోవడాన్ని? ఓకే, ఆ రోజు అక్టోబర్ 2, 2023 రోజు గాంధీ భవన్ సాక్షిగా వేలాది మంది బాధితులతోటి అక్కడికి వెళ్ళినప్పుడు ఒక మాట ఇచ్చిండు. మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురండి, అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే మీ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పారు. అదే మాట ప్రకారం నేను అక్టోబర్ 2న ఆ మాట ఇచ్చిన తర్వాత డిసెంబర్ 3 తారీఖు వరకు మేము 2 నెలల్లోనే ఎంతో కష్టపడి ఈ ప్రజాప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఆ తేడా ఏంటో తెలుసు. ఉద్యోగుల ఓట్లతోటే గెలిచిందనేది ఖచ్చితంగా తెలుస్తుంది. అలాగే ఉమ్మడి మహబూబ్నగర్లో ఎక్కువ బాధితులు ఉన్నారు. అక్కడ నుంచి 12 సీట్లు గెలిచిందనే సంగతి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అక్కడ ఉద్యమకారులు బాధితులు ఎక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ అధికారంలోకి రావడానికి కీలకమైంది. కాబట్టి మా మాట నిలబెట్టుకున్నాం. కాబట్టి మీరు ఇప్పుడు ఆ రోజు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలి. మీకు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు ఇచ్చిన మాట ప్రకారం అలాగే మేనిఫెస్టోలో పెట్టిరు, కమిటీ వేసిరు, ఇంతవరకు నిర్ణయం తీసుకోలేకపోతారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే ఇది ఇంకొక మరో రూపాన్ని సంతరించుకుంటుంది. ఎందుకంటే ఇదివరకు మాకు స్థానికత కోల్పోయినా మా స్థానికత ఇవ్వమంటున్నాం. ఇప్పుడు ఒకవేళ మీరు స్పందించకపోతే నెక్స్ట్ నాన్ లోకల్స్ గో బ్యాక్ అనేటువంటి ఉద్యమ రూపాన్ని సంతరించుకుంటుందని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. సార్ మాది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా. ప్రస్తుతం మా ఫరూక్ నగర్ మండలం రంగారెడ్డి జిల్లాకు అలొకేషన్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్కూల్ అసిస్టెంట్గా 15 ఇయర్స్ అవుతుంది. ఈ విధంగానే ఉంది. అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అలాట్ అయినా సార్ 2009 డిఎస్సి. అప్పుడు ఉమ్మడి జిల్లా ఉండే కాబట్టి మాకు మా నేటివిటీ అనేది షాద్నగర్ అనేది మాకు అపాయింట్మెంట్ అప్పుడు మాకు దొరకలేదు. ఎందుకంటే ఉమ్మడి జిల్లాలో 64 మండలాలు ఉండేవి. దానివల్ల మాకు మా నేటివ్ మండలం అనేది హైదరాబాద్కి దగ్గరగా ఉంటుంది కాబట్టి మాకు ఫస్ట్ 15 ఇయర్స్ నుండి అవకాశం దొరకలేదు. 2021లో అలొకేషన్ అప్పుడు కూడా సీనియారిటీ 0170 జీవో ఇంప్లిమెంటేషన్లో భాగంగా సీనియారిటీ తీసుకురావడం జరిగింది. కాబట్టి ఆ సీనియారిటీ లేకపోవడం వల్ల మేము మళ్ళీ ఈ జిల్లాకు రావడం జరగలేదు. కాబట్టి ఫస్ట్ అపాయింట్మెంట్ అప్పటి నుంచి ప్రజెంట్ కూడా నారాయణపేట జిల్లాలోనే పనిచేస్తుంది. 15 ఇయర్స్ అవుతుంది నారాయణపేట జిల్లాలో పనిచేస్తున్నా. ఇంకా 20 ఇయర్స్ సర్వీస్ ఉంది. ఇంకా నేను నారాయణపేట జిల్లాలో అంటే నా స్థానిక జిల్లాకు ఎప్పటికీ రాకుండా అవకాశం పోయింది. కాబట్టి వెంటనే 317 జీవోను సవరించినట్లయితే మా స్థానిక జిల్లాకు రావడం అవకాశం ఉంది. కాబట్టి దీనిలో భాగంగా మేము రావడం జరిగింది సార్. కలిసారన్న గత ప్రభుత్వ నాయకులు కావచ్చు, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ నాయకులు కానీ ఈ విషయం కలిసి మాట్లాడారా? ఏ విధంగా మేము స్థానికత కూలిపోతున్నాం అనే విషయాలపై చర్చించారా? చాలాసార్లు నాయకులుగా తర్వాత బాధ్యులుగా మేమందరం కూడా ప్రతి నాయకుడిని కలిసినాము. 317 ఎప్పుడైతే 3 సంవత్సరాలుగా నరక వేదనను అనుభవిస్తున్నామో, ఎక్కడో అచ్చంపేట మా ఉమ్మడి మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నుంచి అచ్చంపేట నుండి సుమారుగా 400 కిలోమీటర్ల దూరంలో మమ్మల్ని బదిలీ చేశారు, నిజామాబాద్కు బదిలీ చేశారు. నేను ఒక గిరిజన ఉపాధ్యాయుని. అక్కడి నుండి మల్టీ జోన్ పోస్ట్ అని చెప్పి నిజామాబాద్కి 400 కిలోమీటర్ల దూరంలో మమ్మల్ని చేశారు. అయితే దీన్ని ఆసరా చేసుకొని గత ప్రభుత్వం చేసినటువంటి దాన్ని చేయకుండా ఉండడం కొరకు 48 గంటలు అధికారంలో వస్తే ఖచ్చితంగా ఈ జీవోను రద్దు చేస్తాం లేదా సవరణ చేస్తామని చెప్పి అప్పుడు పిసిసి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా దీన్ని సాల్వ్ చేస్తారని చెప్పి నమ్మకంతో మేము అందరం కూడా సహకరించి ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం సార్. ఆ ప్రభుత్వం ఇప్పుడు కమిటీల పేరుతో కాలయాపన చేసి 9 నెలలు 10 నెలలుగా గడిచినా కూడా కొండందోవి ఎలకను పట్టిన చందంగా
ఈ యొక్క జీవో మీద సమీక్ష చేసి చివరగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి స్పౌజు మెడికల్ మ్యూచువల్ అలాంటివే చేశారు, కానీ స్థానికత కోల్పోయినటువంటి వారికి న్యాయం జరగలేదని చెప్పి మేము పత్రికా ముఖంగా మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాం. ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో కూడా 317 కీలకంగా మీ ఉద్యోగ సంఘాలు కూడా బాధ్యతగా పోషించాయి. స్థానికత కోల్పోతున్నాం, ఖచ్చితంగా మన రాష్ట్రం వస్తే మళ్ళీ మనం తీసుకొచ్చుకోవచ్చు అనే విధంగా కొట్లాడారు కదా. రెండు ప్రభుత్వాలని చూస్తూ ఏ విధమైన పాజిటివ్ స్పందన అంటే ఏమైనా వచ్చింది ఇప్పటివరకు? అయితే ఇప్పటి వరకు కేవలము కొన్ని సమస్యలకు మాత్రమే పాజిటివ్ అనేటటువంటిది వచ్చింది. మిగతా అసలైనటువంటి సమస్య స్థానికతనే పునాదుల మీదనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము. కానీ ఇప్పుడు ఆ స్థానికత అనేటటువంటిదే లేకుండా పోయింది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా ఈ జీవోను సమీక్షించి జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మా సమస్య పైన స్పందించి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట ప్రకారము ఖచ్చితంగా 317 బాధితులకు న్యాయం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం సార్.